SS9 వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సందేశ్ ఖాళీలో మహిళలకు ఏం జరిగిన అవమానకరం. బరాసత్తులో జరిగిన ర్యాలీలో ప్రధాని మోదీ వెల్లడి. ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలోని కొత్తూరు గ్రామ సమీపంలో పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టును ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ 2029 నాటికి చంద్రబాబు అనే పేరు అంతరించిపోవాలి. చంద్రబాబు లోకేష్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ ఎమ్మెల్యే కొడాలి నాని. బరాసత్తులో జరిగిన మహిళా ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ టీఎంసీ పాలనలో పశ్చిమ బెంగాల్లో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని, సందేశ్ ఖాళీలో ఏం జరిగినా అవమానకరమని, ఇందుకు కారణమైన వ్యక్తిని కాపాడేందుకు టీఎంసీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అన్నారు. ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలోని కొత్తూరు గ్రామ సమీపంలో పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టును రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం పాల్గొని ప్రారంభించారు. ఆయన కొడుకే పూర్తి చేయడం, ఆయన కొడుకే జాతికి అంకితం చేయడం నిజంగా ఇది దేవుడు రాసిన స్క్రిప్టే అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనమే అవసరం లేదు. ఈరోజు నిజంగా ఈ ప్రాజెక్టు మొదటి సరంగాన్ని 2021 జనవరి 13న పూర్తి చేస్తే, మన ప్రభుత్వంలో మనమే పూర్తి చేస్తే, రెండో సరంగం పనులు ఇవాళ కొద్ది రోజుల కిందటనే పూర్తి చేసి ఇవాళ జాతికి అంకితం చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. మొత్తంగా 30 మండలాల్లోని 15,25,000 మందికి త్రాగునీటి సమస్యకు పరిష్కారం చూపుతూ 4,47,000 ఎకరాలకు సాగునీటి పరిష్కారం చూపిస్తూ చంద్రబాబు లోకేష్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఎమ్మెల్యే కొడాలి నాని. పుట్టినరోజుకు చావుకు తేడా తెలియని వ్యక్తి లోకేష్ అంటూ మండిపడ్డారు. లోకేష్ ను సీఎం చేయాలని జూనియర్ ఎన్టీఆర్ పై కుట్రలు చేసి అనేక ఇబ్బందులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు లోకేష్ ను గెలిపిస్తే సీనియర్ ఎన్టీఆర్ మాదిరిగానే జూనియర్ ఎన్టీఆర్ ను కూడా బయటకు గెంటి టీడీపీని ఆక్రమించుకుంటారని కొడాలి నాని అన్నారు. ఈ ఒక్కసారికి చంద్రబాబును ఈవీఎంలో బంధిస్తే 2029 నాటికి చంద్రబాబు అనే పేరు అంతరించిపోతుందని హాట్ కామెంట్స్ చేశారు కొడాలి నాని. ఎన్నికలను పురస్కరించుకుని మంగళగిరిలో వైసీపీ ఇన్ఛార్జ్ మురుగుడు లావణ్య తన ప్రచారాన్ని మొదలుపెట్టారు. బీసీ మహిళ అయిన తనకు ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇవ్వడం సంతోషంగా ఉందని, అందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మంగళగిరి వైఎస్సార్ పార్టీ ఇన్ఛార్జిగా నియమితులైన మురుగుడు లావణ్య ఈరోజు బైపాస్ రోడ్డు దగ్గర విఘ్నేశ్వర గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారం మొదలుపెట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో మంగళగిరిలో బీసీ మహిళ లావణ్య గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గత 5 సంవత్సరాల నుంచి నగరంలో జరిగిన అభివృద్ధి పనులు ఆమె గెలుపుకు సహకరిస్తున్నాయని వెల్లడించారు. అనంతరం మురుగుడు లావణ్య మాట్లాడుతూ ఒక బీసీ మహిళ అయినటువంటి తనకు సపోర్టు చేయడం తనకు చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. నియోజకవర్గం ప్రజలు అందరూ కలిసి ఐకమత్యంతో వైఎస్ఆర్సీపీ సీటును గెలిపించుకోవాలని అన్నారు. అందరూ జగనన్నకి సపోర్టు చేద్దామని పేర్కొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బీసీల పట్ల, ఎస్సీల పట్ల, మైనార్టీల పట్ల ఈ సమాజంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజ్యాధికారాన్ని కట్టబెట్టే దిశగా తీసుకున్నటువంటి ఆయన నిర్ణయానికి మద్దతుగా మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా ప్రజలు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి తరలి వచ్చి జగనన్న నిర్ణయించినటువంటి నిర్ణయానికి అందరూ కూడా కట్టుబడి ఆ రోజున దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే చేనేత సామాజిక వర్గాలకి అండగా నిలబడ్డారో అంతకు మించి ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ఈ గడిచిన 5 సంవత్సరాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఎంత సేవ చేశాడో, ఎంత సంక్షేమాన్ని, అభివృద్ధిని అందించాడో మనందరం కూడా చూసాం. ప్రజలందరినీ అభ్యర్థించడానికి ఈ రోజు నుంచి కూడా ప్రచారం చేయబోతా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ, దానికి ఈ రోజున గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు గారు, అదేవిధంగా సోదరి మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి కాంట్ర కమల్ గారు, మిగతా పెద్ద ఎత్తున కేడర్ అందరూ కూడా తరలి వచ్చారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో గత మంగళవారం రాత్రి 19వ వార్డు ఎస్టీ కాలనీలో అగ్ని ప్రమాదం సంభవించి 7 పూరిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో 9 కుటుంబాలు పూర్తిగా నష్టపోయాయి. బుధవారం పొన్నూరు మాజీ శాసనసభ్యుడు ధూళిపాల నరేంద్ర కుమార్ ఆ పార్టీ శ్రేణులతో కలిసి ఒక్కో కుటుంబానికి 5,000 ఆర్థిక సహాయం అందజేశారు. బాధితులకు తక్షణ సహాయం చేయాలని అధికారుల్ని కోరారు. దాదాపు ఒక 7 ఇల్లు దాకా 9 కుటుంబాలకు సంబంధించిన
ఇల్లు కాలిపోవడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఇది అర్ధరాత్రి అవటం, అందరూ కూడా ఎక్కడెక్కడో పనులకు వెళ్ళటం వలన వాళ్ళు ఇంట్లో ఉన్న వస్తువులను కూడా తెచ్చుకోవడానికి కానీ కష్టపడి సంపాదించిన సొమ్ములను కూడా డబ్బులను కూడా బయటికి తెచ్చుకునే ఆస్కారం లేకుండా అయిపోయింది. ఎందుకంటే ముఖ్యంగా అందరూ, ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎస్టీలైనా కూడా ఎక్కడెక్కడికో పనులకు వెళ్తూ ఉంటారు. కాబట్టి ప్రభుత్వ పరంగా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే మేము కూడా పార్టీ పరంగా మేము చేయవలసిన సహాయ సహకారం వాళ్ళకి అందిస్తాం. వాళ్ళ మీద వాళ్ళు తిరిగి మళ్ళీ ఆత్మస్థైర్యంతో వారి యొక్క జీవనాన్ని కొనసాగించే విధంగా మా సహాయ సహకారాలు అందిస్తాం. జరిగిన జైహో బీసీ చూసి వైసీపీ వాళ్ళకి ఓటమి భయం పట్టుకుందని, బీసీలకు ప్రభుత్వ సలహాదారు పోస్టులు కానీ ఇంకా మంచి పోస్టులు ఏమీ ఇవ్వలేదు, స్థానిక సంస్థల రిజర్వేషన్లు కూడా 10% తగ్గించడం వలన 16,800 మంది బీసీల పొట్ట కొట్టారు. వైసీపీకి బీసీల మీద ఉంది సవతి తల్లి ప్రేమ, బీసీలకు టీడీపీ జనసేన కూటమికి కన్నతల్లి ప్రేమ ఉంది. వైసీపీకి ఇంకా ఉండదు. బీసీలని మోసం చేశాం, వాళ్ళకి వాస్తవాలు తెలిసిపోయినాయి. కాబట్టి బీసీల మద్దతు ఎక్కడైతే జనసేన తెలుగుదేశం పార్టీకి ఉందో ఇంకా వైసీపీ ఓటమి ఖరారైపోయిందని అర్థమైపోయింది. సామాజిక న్యాయం పేరుతో సామాజిక మోసం చేసి బీసీలు ఎవరికి కూడా ఒక ముఖ్యమైన పదవి కూడా ఇవ్వాలి. టీటీవీ బోర్డులో తీసుకోండి, వైస్ ఛాన్సలర్ తీసుకోండి, సలహాదారుల పదవులు తీసుకోండి, ఎక్కడ కూడా బీసీలకే న్యాయం చేసినటువంటి అంశం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా 10% రిజర్వేషన్లు తగ్గించి 16,800 మంది బీసీలని రాజ్యాంగబద్ధంగా పదవులకు దూరం చేసిన దుర్మార్గమైన ప్రభుత్వం వైసీపీ అని నేను అర్థమైంది. కావలిలో ట్రిపుల్ షూటర్ విజయసాయిరెడ్డికి గ్రాండ్ ఎంట్రీ. నెల్లూరులో పార్లమెంటు కార్యాలయ ప్రారంభోత్సవానికి విచ్చేసిన రాజ్యసభ సభ్యులు, నెల్లూరు పార్లమెంటు అభ్యర్థి వేణుబాకం విజయసాయిరెడ్డికి ఘన స్వాగతం పలికిన కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్రావు, ఉదయగిరి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జు మేకపాటి రాజగోపాల్ రెడ్డి గజమాలతో శాల్వాతో సత్కరించారు. అలాగే కావలి ఉదయగిరి నియోజకవర్గ స్థాయి నాయకులు కార్యకర్తలు 600 కార్లతో భారీగా తరలివచ్చి పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయిరెడ్డికి కావలి ఉదయగిరి నియోజకవర్గాల నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతంతో ఆశీర్వదించడం ఎంతో సంతోషించదగ్గ పరిణామమని అన్నారు. రాబోయే ఎన్నికలలో నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా విజయసాయిరెడ్డిని మనమందరం గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. నమస్కారం. గౌరవనీయులు పెద్దలు, గతంలో మనకి రీజనల్ కోఆర్డినేటర్గా పనిచేసిన వ్యక్తి, మన రాజ్యసభ సభ్యులు, మన నెల్లూరు జిల్లాకి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న శ్రీ విజయసాయిరెడ్డి గారు ఈరోజు నెల్లూరులో పార్టీ కార్యాలయం ఓపెనింగ్ సందర్భంగా మొట్టమొదటిగా మన కావలికి విచ్చేస్తున్న సందర్భంగా ఈరోజు ఉదయగిరి నుంచి, అదేవిధంగా ఆత్మకూరు నుంచి ఈరోజు మన కావలిలో ఆయన్ని రిసీవ్ చేసుకుంటున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన ఉదయగిరి ఇన్ఛార్జ్ పెద్దలు గౌరవనీయులు రాజన్న గారికి, అదేవిధంగా రాజన్నతో పాటు వచ్చిన నాయకులందరికీ, అదేవిధంగా ఈరోజు కావలి నియోజకవర్గం నుంచి వచ్చేసిన అన్ని మండలాలు మరియు పట్టణ నాయకులందరికీ, కార్యకర్తలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 2024 ఎన్నికల ప్రచారాన్ని వేమూరు నియోజకవర్గం తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి మాజీ మంత్రి నక్క ఆనందబాబు ప్రారంభించారు. కొల్లూరు మండలం చిలుమూరు గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం నందు పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గం భావితరాల భవిష్యత్తు కొరకు అహర్నిశలు శ్రమిస్తూ ఎన్ని అడ్డంకులు ఎదురైనా ధైర్యంగా సాహసోపేతంగా ఎదుర్కొని నిలచాలని అన్నారు. ప్రజలకు తనపై అపారమైన నమ్మకం ఉందని, తనని 2024లో వైసీపీ రాక్షస పాలనల్ని ఓడించి ఇంటికి సాగనంపాలని ఆయన పిలుపునిచ్చారు. వేమూరు నియోజకవర్గంలో 4వ పర్యాయం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మరొకసారి నేను పోటీ చేయబోతా ఉన్నాను. నియోజకవర్గ ప్రజలు నన్ను ఆశీర్వదించి ఆదరించి గెలిపిస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాను. గతంలో 3 పర్యాయాలు పోటీ చేసిన నన్ను
2 సార్లు వారి యొక్క ఆదరాభిమానాలతో గెలిపించి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మంత్రివర్గంలో కూడా పనిచేసే అవకాశాన్ని రాష్ట్ర ప్రజలు నాకు ఇచ్చారు. ఈ నియోజకవర్గ ప్రజలు ముఖ్యంగా నాకు ఇచ్చినటువంటి అవకాశం వమ్ము కాకుండా వాళ్ళ యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నేను పనిచేశాననే నమ్మకం నాకుంది. టీడీపీ ధూళిపాల నరేంద్ర మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఆయన అనుచరులు రాబందుల్లాగా పేద దళితుల భూములపై వాలి దౌర్జన్యం చేసి మరీ లాక్కుంటున్నారంటూ వైసీపీ నేతలు రాబందుల్లా దళితుల భూముల్ని లాక్కోవడానికి జిల్లా కలెక్టర్తో పాటు రెవెన్యూ అధికారులు కూడా కలిసి పనిచేయడం వలన తక్షణమే ముఖ్యమంత్రి ప్రత్యేక విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎందుకంటే ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇవ్వటమే తరువాయి అధికారులు అధికార పార్టీకి సంబంధించిన వాటి రెక్కలు కట్టుకుని ఫైల్స్ నడుస్తాయి. 50 సంవత్సరాలు దీని మీద లిటిగేషన్ నడిస్తే 2-3 నెలల కాలంలో వాళ్ళు 22A కింద తీయటం. మేము ఆ దళిత రైతులతో కలిసి MRO ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తే మాకు RDO హామీ ఇచ్చాడు. ఆ రోజు మేము 22A కింద తీయం, ఇది ట్యాంక్ పోరంబోకు, అయినా కూడా అసైన్మెంట్ జరిగింది, దీనిలో కోర్టు లిటిగేషన్స్ ఉన్నాయని చెప్పారు. అప్పుడు మరి జిల్లా కలెక్టర్ ఏ విధంగా దీనికి మినహాయింపు ఇచ్చాడు? జిల్లా కలెక్టర్ సహకారం లేనిది మరి 2011-12లో వాళ్ళకి టైటిల్ డీడ్ పట్టాదారులు వస్తే ఇది ఆర్డినెన్స్ 9కి విరుద్ధం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మాట్లాడుతూ 204 గ్రామాల్లో ప్రజాపోరు యాత్ర చేసిన ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నట్లు తెలిపారు. భారతీయ జనతా పార్టీ 350 మంది పార్లమెంటు సభ్యుల్ని గెలిపించుకుంటామని అన్నారు. మరల అధికారంలోకి వచ్చేది బీజేపీనేనని గర్వంగా చెప్పారు. 151 ఎమ్మెల్యేని గెలిపించి మరి అధికార పీఠంలో ఎవరిని కూర్చోబెట్టాం ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి చేస్తున్న సభాముఖంగా నేను చేస్తున్నటువంటి అభ్యర్థన. ఇవాళ ఆయన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసి రాష్ట్ర పగ్గాలు ఆయన చేతిలో పెడితే రాష్ట్రానికి ఏమి న్యాయం చేశారు అని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ సభాముఖంగా వేస్తున్నటువంటి ప్రశ్న. ఏదో ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు, ముందుకు తీసుకుని వెళ్తారు అని చెప్పి భావించినట్లయితే ఇవాళ ఆంధ్రుల నెత్తి మీద దగ్గర 12 లక్షల కోట్ల అప్పు భారాన్ని వారి మీద మోయించలేదా అని చెప్పి ఇవాళ సభాముఖంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ వేస్తున్నటువంటి ప్రశ్న. ఒక కవిత ఉన్నది, సబ్బు బిళ్ళ అగ్గి పుల్ల ఏది కాదు కవితకు అనర్హం అన్నట్లుగా ఇవాళ రాష్ట్రంలో ఏది కనపడినా సరే దాన్ని తాకట్టు పెట్టి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో నిన్న జరిగిన జైహో బీసీ సభ విజయవంతం అవటం మరియు నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీసీ డిక్లరేషన్ ని ప్రకటించడాన్ని హర్షిస్తూ విలేకరుల సమావేశం నిర్వహించిన ఇన్ఛార్జి కోవలమూడి రవీంద్ర, నాని మరియు బీసీ నేతలు. మొట్టమొదటగా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో బీసీలను గుర్తించి ఏ విధంగా వాళ్ళని అనదొక్కారో అంతకు ముందు తెలంగాణలో పటేల్ పట్వారీ కానివ్వండి, ఇక్కడ మునసభలు ధర్నాలు కానివ్వండి, వీళ్ళ వల్ల వీళ్ళు నలిగిపోయిన దాని గురించి ఆలోచించి బీసీలకి సరైన న్యాయం చేయాలనే ఉద్దేశంతో రాజకీయంగా అట్లాగే సమాజంలో మంచి గుర్తింపు వచ్చేటట్టు వాళ్ళకి చదువుల దగ్గర నుంచి వాళ్ళకు కార్పొరేషన్ దగ్గర నుంచి పెట్టి వాళ్ళని ప్రోత్సహించడం జరిగిన విషయం అందరూ తెలిసిన విషయం. దానిలో భాగంగా 24% ఉన్న బీసీ రిజర్వేషన్ని ఇప్పుడు ఈ జగన్ రెడ్డి వచ్చి ఏ విధంగా నిర్వహణ చేశాడు బీసీ యొక్క కార్పొరేషన్ కానివ్వండి, వాళ్ళ పట్ల ఏ విధంగా బీసీల మీద దాడులు చేయడం కానివ్వండి, దీని గురించి స్పందించి ఎమ్మటే బీసీలకు ప్రత్యేకమైన రక్షణ చట్టం తెలియజేయాలని చెప్పి మన యొక్క మేనిఫెస్టోలో కూడా మహానాడు చంద్రబాబు నాయుడు గారు ఎమ్మటే ప్రత్యేక భద్రత కావాలి బీసీల పట్ల. గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్లో నూతనంగా ప్రారంభించిన నవోదయ బిర్యానీ హౌస్ ని మినిస్టర్ విడుదల రజని చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. బిర్యానీ హౌస్ ఓనర్ అయిన సురేంద్ర 1975 నుంచి ఈ సంస్థను స్థాపించి ఎంతో విజయవంతంగా నడిపిస్తున్నారు. గుంటూరులోని బ్రాడీపేటలో మొదటిగా ఒక బ్రాంచ్ స్టార్ట్ చేసి ఇది 2వ బ్రాంచ్ గా పేర్కొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు మాట్లాడుతూ రుచికరమైన ఆహార పదార్థాలు అందించడం ఈ సంస్థ ప్రత్యేకత అని వారు పేర్కొన్నారు. ఎందుకంటే ఈ యొక్క సంస్థ ఉన్న పేరు ప్రఖ్యాతులు సామాన్యమని కాదు. అనేక సంవత్సరాల నుంచి కూడా ఎన్నో సంస్థలు వచ్చినాయి పోయినాయి, కానీ ఈ సంస్థ చాలా చక్కని క్వాలిటీ ఇచ్చి మంచి
ఐటమ్ అన్ని రకాల ఐటమ్ కూడా దీంట్లో బిర్యానీ ఒకటే కాదు, అనేక రకాల ఐటమ్ దొరుకుతుంది. పార్సల్లో కానీ ఏదైనా వేయడానికి వాళ్ళగా ఉంటుంది. ఇలాంటి సంస్థ మనకు చాలా అవసరం గుంటూరులో. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ తినకుండా చక్కగా ఒక సంస్థ దీంట్లో బాగుంటుందని మేము అందరం కోరుకుంటాం. ఇలాంటి సంస్థ స్థాపించినందుకు మాకందరికి కూడా చాలా ఆనందకరం. మీకు సంపూర్తిగా మేము దీవిస్తూ ఉన్నాం. మంచి అభివృద్ధిలోకి రావాలి, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి. ప్రతి ఒక్కరు బిర్యానీ పాయింట్ నవోదయ అంటే ప్రతి ఒక్కరు కూడా దీని మీద చెప్పుకోవాలి ఊళ్ళో. ఎందుకంటే ఇంత క్రితంలో అనేక రకమైన బిర్యానీ పాయింట్లు ఉన్నాయి. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సందేశ్ ఖాళీలో మహిళలకు ఏం జరిగిన అవమానకరం. బరాసత్తులో జరిగిన ర్యాలీలో ప్రధాని మోదీ వెల్లడి. ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలోని కొత్తూరు గ్రామ సమీపంలో పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టును ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. 2029 నాటికి చంద్రబాబు అనే పేరు అంతరించిపోవాలి. చంద్రబాబు, లోకేష్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ ఎమ్మెల్యే కొడాలి నాని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.